స్కూటీలో పోతున్నా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా స్టోరీ టైమ్. ఈ క్రిస్మస్ హాలిడేస్ కి మేము లాస్ వేగస్ వెళ్ళాము. ఈ వీడియోలో నేను మీకు ఓన్లీ మా జర్నీ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తాను ఫ్రమ్ కొలరాడో టు లాస్ వేగస్. ఈ ట్రిప్ మేము లేట్ నైట్ స్టార్ట్ చేసాం. అంటే ఈ ట్రిప్ కి కావాల్సినవన్నీ నేను బిఫోర్ డే ప్యాక్ చేసేసుకున్నాను. నైట్ ఇంకా 1కి లేచి ఫ్రెష్ అయ్యి లగేజ్ మొత్తం కార్లో పెట్టేసుకొని మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేపాటికి 3 అయింది. కార్కి గ్యాస్ కూడా మేము ముందుగానే ట్యాంక్ ఫుల్ చేయించి పెట్టేసాము. సో లేట్ నైట్ బయలుదేరాం కాబట్టి నేను నైట్ జర్నీని రికార్డ్ చేయలేకపోయాను. సో ఇది ఎర్లీ మార్నింగ్ 6:30 అనుకుంటాను. ఆ టైం నుంచి నేను రికార్డ్ చేశాను. ఇక్కడ నుంచి లాస్ వేగస్ వరకు డిస్టెన్స్ చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ 750 మైల్స్ అరౌండ్ ఉంటుంది. టోటల్ డ్రైవ్ టైమ్ బ్రేక్స్‌తో కలిపి అరౌండ్ 11-13 హవర్స్ పడుతుంది మనకు రీచ్ అవ్వడానికి. లాంగ్ జర్నీ కదా! అందుకే రష్ లేకుండా ముందుగానే అన్నీ చూసుకొని మేము జర్నీ అయితే స్టార్ట్ చేశాము. సో, లాస్ వేగస్‌కి మేము I-70 హైవే మీదుగానే వెళ్ళాము. లక్కీలీ మేము స్టార్ట్ అయిన రోజు స్నో కానీ, రైన్ కానీ ఏమీ లేదు. I-70 ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హైవేస్ ఇన్ ద యూఎస్ఏ. I-70 ఈస్ వెరీ ఫేమస్. ఎందుకంటే మౌంటైన్స్, టన్నెల్స్, వ్యాలీస్ ఇంకా వింటర్‌లో అయితే స్నో, సీనిక్ వ్యూస్ అన్నీ చూడొచ్చు మనము. డే టైమ్‌లో ఈ జర్నీ చాలా బావుంటుంది. బట్ మేము ఆల్రెడీ నైట్ జర్నీ స్టార్ట్ చేసాం కదా! సో, I-70 నేను రికార్డ్ చేయలేదు. ఆఫీస్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు నేను కంప్లీట్‌గా I-70ని రికార్డ్ చేశాను. సో, ఆ జర్నీ నేను సెపరేట్‌గా ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ జర్నీలో మనకు ఎటు చూసినా మౌంటైన్సే కనిపిస్తాయి. యాక్చువల్‌గా అయితే త్రూ మౌంటైన్సే మనము వెళ్ళాలి వేగస్‌కి. వైపు మౌంటైన్స్, ఇంకోవైపు ఓపెన్ ల్యాండ్స్, ఇంకా చెప్పాలంటే కొన్ని ప్లేసెస్‌లో అయితే డిజర్ట్ టైప్ మనకు చూడొచ్చు. కొంచెం ఎడారిలాగే ఉంటుంది ప్లేస్ అంతా మనకు. ఇట్లా చాలా లాంగ్ స్ట్రెచెస్ ఉంటాయి. చుట్టూ ఏముండదు. రోడ్ అండ్ స్కై అంతే. సో, ఇక్కడ చూడండి జస్ట్ మౌంటైన్స్ వ్యూ వస్తుంది ఇప్పుడు. I'm starting to feel it for real. I can taste it, this feeling. I'm never believing in me. For all of those times that you wanted, you never confronted the person you thought I could be. Oh my, how I've waited, I've waited, I've waited. I've waited to see where I would go. Alone, away from all the pain and all the love. You know, you'll never let me go. Drive me insane. సో, ఇప్పటిదాకా అయితే 4-5 అవర్స్ డ్రైవ్ చేసాం కదా! సో, చిన్న బ్రేక్ అయితే తీసుకోవాలనుకున్నాము. అలాగే గ్యాస్ కూడా అయిపోవచ్చింది కదా! సో, గ్యాస్ కూడా ఫిల్ చేయించాలి అనుకోని సో, ఇక్కడైతే ఆపాము మేము. చిన్న బ్రేక్ అన్నమాట. సో, యష్ కూడా లేచేసాడు. అరౌండ్ 8 అలా అయింది టైము. సో, నేనైతే జస్ట్ అలా పడుకున్నాను. సో, బాబేంటంటే కార్ సీట్‌లో ఎక్కువ ఉండడానికి ఇష్టపడడు. బట్ ఇక్కడ మ్యాండేటరీ కదా! సో, సమ్‌టైమ్స్ అలా ఏడ్చినప్పుడు తను అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు నేను కార్ సీట్ నుంచి కొంచెం సేపు అలాగా వదులుతాను బయట. చూడండి ఫ్రంట్ సీట్‌లోకి రావడానికి ఎంత ట్రై చేస్తున్నాడో. సో, ఇల్లనుకుంటున్నాడు అసలు. ఏం తెలీదు కదా! యూజువల్లీ ఈ టైంకైతే బేబీకి ఫుడ్ పెట్టేస్తాను కదా! సో, అందులోను ఎర్లీగా లేచాడు. సో, ఫుడ్ అయితే పెడుతున్నాను. మళ్ళీ ఏడుస్తాడు అని. ఫుడ్ పెట్టేసాక పడుకోబెట్టడానికి చాలా ట్రై చేశాను. అయితే అస్సలు ఉండట్లేదు. సో, వన్స్ లేచేసాడు కదా! ఇంకా ఆ జర్నీ అనేది బాగా ఇష్టమనమాట అలా చూడ్డం. జగ్గుకి సడన్‌గా ఆఫీస్ వర్క్ వచ్చిందని చెప్పి కారైతే సైడ్‌లో ఆపాడు. వర్క్ అయిపోయిందని స్టార్ట్ అయ్యేలోపే కాపయితే వచ్చాడు. Yeah, so everything good. Yeah, I'm just going by. Yeah, All right. Yep. Just had a what? yeah. I just want to check it out the map. I forgot the map how it goes. So I'm driving to Las Vegas. I'm just checking the road map. So I'm just verify whether I have to fill the gas or not. I think it will be good. Okay. Yeah. Yep. All right. Have a safe trip. Yep. Thank you so much.
వీళ్ళ కార్ ఆపాం కదా! జస్ట్ దే వాంటెడ్ టు చెక్ వెదర్ వి ఆర్ ఓకే ఆర్ నాట్. సో, ఏదైనా ప్రాబ్లమా లేదా అని నార్మల్ చెక్ చేశారనమాట. లక్కీలీ బాబు కార్ సీట్‌లో ఉన్నాడు. సో, లేకపోతే గాడ్ నోస్ వాట్ విల్ హ్యాపెన్. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. జస్ట్ ఇంకొక 2 అవర్స్ డ్రైవ్ అనుకుంటా అంతే. బట్ రైన్ అయితే స్టార్ట్ అయింది. సిటీలోకైతే వచ్చేసాము. ట్రాఫిక్ అయితే చాలా ఉంది బికాస్ ఆఫ్ ఈ సిగ్నల్స్. ఫైనల్లీ లాస్ వేగస్‌కైతే వచ్చేసాము. అండ్ హోటల్‌కి కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సో, ఇదే హోటల్. సో, 3 డేస్ అయితే లాస్ వేగస్‌లో స్టేయింగ్ అనుకున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో నేను మీకు డే 1 లాస్ వేగస్‌లో ఏ ఏ ప్లేసెస్ అయితే వెళ్ళాము అనేది క్లియర్‌గా నేను పోస్ట్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.